హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు లైక్ లేసారు ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి స్పెషల్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో నాకు వరుసకి తమ్ముడు అవుతాడు, మా కజిన్ సిస్టర్స్ కొడుకు అనమాట. సో నాకు వరుసకి తమ్ముడు అవుతాడు. సో మా తమ్ముడి బర్త్డే పార్టీకి నేను వెళ్ళబోతున్నాను, అంటే మా ఫ్యామిలీ వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రైనీ నెస్పానా చూస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వెళ్ళే ముందు వరకు అదే చూస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయాను. మార్నింగ్ లేచి నిద్ర మొహంతో, వాళ్ళది అన్నవరం. సో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్ళాలంటే కొంచెం మార్నింగే లెగాలి కదా. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. దాని తర్వాత ఇంకా డ్యాన్స్ అనమాట, హ్యాపీ డ్యాన్స్ అదొకటి. ఇంకా దాని తర్వాత ఒక ఫొటోస్ అలా తీసుకుందామని చూస్తే ఏది సరిగ్గా రాదు, పోన్లే అనేసి ఇంకా చిరాకు వచ్చి వదిలేసాను. దాని తర్వాత ఇంకా నా టిఫిన్ అయితే పూరి, మా మమ్మీది దోశ. ఇంకా నేను అలాగ తింటూ ఉన్నాను. మా మమ్మీ ఇక్కడ తీయదన్న వీడియో తీస్తున్నారు, బట్ మనకి అయినా సరే మనం ఆపం కదా. అండ్ మాకైతే హాలిడేస్ ఇచ్చారు మొంతా సైక్లోన్ వల్ల. ఈ సైక్లోన్ ఏంటో కానీ లాస్ట్ ఇయర్ కూడా సైక్లోన్ వల్లే హాలిడే వచ్చింది, అండ్ ఈ ఇయర్ కూడా సైక్లోన్ వల్ల హాలిడే వచ్చింది. బట్ మా ఎగ్జామ్సే పోస్ట్పోన్ అయిపోతున్నాయి, అదొకటే సాడ్. ఈ సైక్లోన్ మహిమతో నేనైతే ఫుల్ పడుకుంటున్నాను అనమాట ఇంట్లో. చదువుకోవడం కూడా ఎప్పుడో నాకు మూడు వస్తే తప్ప చదవట్లేదు. ఇంకా ఇప్పుడు కూడా చదవకపోతే ఇంకా నాకు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయిపోతుంది, అదనమాట విషయం. అండ్ ఇక్కడైతే మేము లాలాచెరువులో ఒక బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. రాయల్ ఓక్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. సో అక్కడికైతే వచ్చాము. ఇంకా మాకు కార్ దొరికేసింది, మేము కార్ ఎక్కేసి అన్నవరంకి అయితే బయలుదేరిపోయాము. అండ్ నేను అయితే స్లీప్ వేస్తాను, ఎందుకంటే మార్నింగ్ లెగడం మనకు బద్ధకం కాబట్టి ఎలాగో నిద్ర వస్తుందని నాకు ముందే తెలుసు. ఇంకా స్లీప్ వేస్తాను. అలా కళ్ళు మూసి అలా తెరిచే లోపల అన్నవరం అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా అన్నవరం అయితే భలే బాగుంటుంది, ఆ గుడితో, ఆ వాతావరణంతో, ఆ సందడి మొత్తం బాగుంటుంది కదా. అండ్ ఇక్కడైతే నేను వెయిట్ చేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. వెళ్ళిపోదాం అనుకునే లోపల మా తాతయ్య వాళ్ళు అయితే వచ్చేసారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత నేను బర్త్డే బాయ్ని కలవడానికి ఫస్ట్ పైకి అయితే వచ్చాను. వాడిని కలిసేసి వాడితో కొంచెంసేపు ఆటలాడేసి అప్పుడు మళ్ళీ బర్త్డే డెకరేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నాకు చిన్న పిల్లలంటే భలే ఇష్టం, అసలు ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లలంటే చాలా బాగుంటారు, క్యూట్గా ఆడుకుంటారు. ఇంకా చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లల్ని చూడగానే అలా టెంప్ట్ అయిపోతాము. ఇంకా బర్త్డే బాయ్కి అయితే అక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ బర్త్డే కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇక్కడైతే నేను ఇక్కడికి రాగానే ఎందుకో ఒక ఎంజాయ్మెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా మొత్తం అక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది, అక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది, ఒక వైబ్ అనేది సెట్ అయిపోతుంది ఇంకా నాకు. అండ్ మా అక్క వాళ్ళు అయితే వాళ్ళ కింద బేస్మెంట్ ఉంటుంది, సో అక్కడే బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు, చాలా బాగా చేశారు. అండ్ బాబు పేరు వచ్చేసి నిహాన్. ఆ రోజు ఎందుకో కానీ నాకు పనులు చేయాలనిపించింది, సో మనం కూడా చేస్తాము పనుల్లో. అండ్ ఇక్కడైతే సెట్ చేస్తున్నారన్నమాట మొత్తం బర్త్డే పార్టీ, కేక్ కటింగ్కి సెట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆశ్వి ఉంది, ఆశ్వి ఎంత క్యూట్గా ఉంటుందో అసలు. ఇప్పుడు అయితే నేను చెప్పాను కదా ఒక చేసాను పనుల్లో అని, సో అక్కడ మనం కొంచెం వెళ్ళి వాళ్ళకి కూడా హెల్ప్ చేసాము. ఎన్న పక్కన నుంచి ఉన్నారే అక్క పేరు సురేఖ అక్క, అండ్ సురేఖ అక్క పక్క నుంచి ఉన్నది వేణక్క. సో వేణక్క వాళ్ళ కొడుకు బర్త్డే అది. అండ్ కేక్ చూడండి, కోకో మిలన్ కేక్. ఆ కేక్ చూడగానే నాకు కోకో మిలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అయిపోయింది నా హెడ్లో. ఇంకా ప్రతి చిన్నపిల్లలు బర్త్డేకి ఏడుస్తూనే ఉంటారు, అసలు ఎందుకు ఏడుస్తారో తెలీదు అని నేను అంటున్నాను. కానీ నా ఫస్ట్ బర్త్డేకి కూడా నేను ఏడ్చాను అనుకోండి.
ఐ మీన్ ఎందుకు ఏడుస్తామా అని డౌట్ వచ్చింది. సో అందుకనే సో వీళ్ళ 5గురిని చూస్తుంటే భలే క్యూట్ అనిపించింది కదా. అండ్ నేనైతే ఇక్కడ కూర్చున్నా, మా మమ్మీ నా వెనకాల కూర్చున్నారు. అండ్ ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది, ఫొటోస్ దిగే టర్న్. మేము వాడికి బట్టలు కొన్నాము. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఆడుకునే ఇచ్చిన వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అనేసి ఇంకా బట్టలు ఇస్తే బాగుంటాయి కదా అని బట్టలు ఇచ్చాము. అలాగా కెమెరామ్యాన్ మాకు డైరెక్షన్స్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా ఫొటోస్ దిగేస్తున్నారు. అండ్ టడడా మనం మోస్ట్ వెయిటింగ్ సెషన్స్లోకి వచ్చాము, అదే లంచ్. సో ఇంకా మనం మెయిన్లీ వచ్చింది కూడా దానికి అనుకోండి, చెప్పకూడదు బట్ చెప్తున్నాను. అండ్ ఇంకా మందే రాజ్యం కాబట్టి ఎంత వీడియో తీసినా ఎవరు ఏం అడగరు. సో స్పెషల్స్ అన్నీ చూపించేస్తున్నాను ఒక్కొక్కటి మీకు. చికెన్, బిర్యానీ, మటన్, రైస్, ఎగ్ వగేరా ఇంకా చాలా చాలా ఉంది. ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఐస్ క్రీమ్ అయితే లగించేసాము అనమాట, ఒక 2-3 కప్స్. ప్రసాదం ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, అన్నీ సపరేట్. అండ్ ఇదిగోండి మన బర్త్డే బాయ్ని కొంచెం ఆడిస్తున్నాము. అండ్ ఇంకా అందరం బ్రేక్ తీసుకుంటున్నాము, అందరూ భోజనాలు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అన్నవరం సైడ్ భోజనాలు, ధర్మవరం సైడ్ భోజనాలు చాలా కారంగా ఉంటాయి. నేనే కారం తిన్నా, లేదంటే అవే కారంగా ఉంటాయి, నాకు అస్సలు అర్థం కాదు. బట్ చాలా కష్టపడి తింటాను ఆ కారంని, బట్ ఇష్టంతో తింటాము అంతే అది. ఇంకా అలా బర్త్డే పార్టీ అయితే ఎండ్ అయిపోయింది. చాలా టయర్డ్గా ఉండి మళ్ళీ పైకి వచ్చాము. పైకి వచ్చి ఇక్కడ ఫుల్ రచ్చ. ఇంకా అసలు మామూలుగా నవ్వలేదు నేను, సేమ్ వచ్చి దెయ్యంలాగే నవ్వాను అనుకోండి. అది పక్కన పెట్టింది. అది ఏంటది, నవ్వుతో కూడిన నవ్వు, అంటే లైక్ సంతోషంతో ఆనందంతో కూడిన నవ్వు. సో అలా వచ్చేస్తుంది. ఇంకా మ్యూజిక్ బర్త్డే బాయ్ ఏమో ఫుల్ డాన్స్లు వేస్తాడు, ఆశ్వి ఏమో ఫుల్ ఏంటి పియానో వాయించేస్తుంది, తన్వి ఏమో పక్కన జంప్ చేస్తుంది. ఇంకా సరిపోయామన్నమాట అందరం. దాని తర్వాత ఇంకా బర్త్డే గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఒక గిఫ్ట్ అయితే నేనే అన్బాక్స్ చేసి నేను దాంతో ఆడేసుకుని తన్వికి ఇచ్చేసాను. ఫుల్ కామెడీ అసలు. వాడికి వచ్చిన గిఫ్ట్స్ మేము ఆడుకున్నాము. ఇంకా అందరం అయిపోయిన తర్వాత తన్వి కూడా డ్రెస్ చేంజ్ చేస్తుంది, ఫుల్ నార్మల్ క్యాజువల్ వేర్లోకి వచ్చింది. అండ్ మేము వెళ్ళిపోయే టైం కూడా వచ్చింది, ఎందుకంటే నెక్స్ట్ రోజు నాకు స్కూల్ ఉంది కాబట్టి. సో అస్సలు నాకు రావాలని అనిపించలేదు. ఆ సందడి, ఆ హడావిడి మొత్తం చాలా బాగుంటుంది కదా, అందరూ అలా ఉంటే. ఇంకా తప్పదు, ఆ తర్వాత రోజు నాకు స్కూల్ ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది అన్నవరం గుడికి వెళ్ళే దారి. సో అందులో నుంచి వెళ్తాం కదా, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, బట్ అయినా సరే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మాకు ఏసీ బస్ దొరికింది. ఇంచక ఎండలో మేము ఏసీలో వెళ్ళాము. భలే అనిపించింది అసలు, ఫుల్ ఏసీ అనమాట. ఏసీ కూడా కట్టేసాను నేను చలికి.
మూవీ కూడా ప్లే చేశాడు. సో ఇంకా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఆ జర్నీ మొత్తం. ప్లస్ ఆ కర్టెన్ తీస్తే ఫుల్ లైట్ వచ్చింది అంతే. అండ్ మా డాడీ వచ్చేసి ఆ వెనకాల సీట్లో కూర్చున్నారు, నేను మా మమ్మీ పక్కన కూర్చున్నాము. ఇంకా ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బి లైక్ లాసియా. అండ్ మేము ఇంకా రాజమండ్రి వచ్చాము. టాటా, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.